కోసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది. 26వ తేదీ తెల్లవారుజామున వంగవీటి రంగా హత్య సాధించబడ్డారు. బెజవాడ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఓ కెరటం మృత్యువు కౌతుకి చేరిపోయింది. మరణ వార్త ఓ దావాణంలా వ్యాపించింది. 26వ తేదీ తెల్లవారుజామున బెజవాడ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఓ కెరటం మృత్యువు కౌతుకి చేరిపోయింది. మరణ వార్త ఓ దావాణంలా వ్యాపించింది. రంగా హత్యతో ఆంధ్ర రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. బెజవాడలో ఎప్పుడూ లేనంతగా 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. అప్పట్లోనే సుమారు 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే తీవ్రతను అర్థం. 26వ తేదీ